జై బోలో గణేష్ మహారాజ్కి జై. వినాయక చవితి అయిపోయింది. ఆ హోరు జోరు ఇదేగా అసలైన పండుగ అంటే. అబ్బా, ఈసారి నేను మట్టి వినాయకుడినే వాడాను తెలుసా. మట్టి వినాయకుడు ఏమిట్రా వేదావా, మట్టితో చేసిన వినాయకుని ప్రతిమ అనాలి. అబ్బా అదేలే తాతగారు. ఎకో ఫ్రెండ్లీ గణేష మట్టి వినాయకుడు అని ఏవేవో చెప్పి నేను గొప్పలు పోతూ ఉంటే మా తాతగారు ఒక ముట్టికాయ వేసి జ్ఞాన బల్బు వెలిగించారు. ఆ విషయమే మీతో చెప్దామని వచ్చా. ఈరోజు మనం ఏదో కొత్తగా కనిపెట్టినట్టు ఏవో చెప్పుకుంటాం, కానీ మన ప్రతి పండుగ మన పర్యావరణంతో మిళితమై దాన్ని కాపాడే విధంగానే ఉంటాయి. వినాయక చవితినే తీసుకుందాం. అసలైన ఆచారం ప్రకారం తీసుకుంటే ప్రతిమను మట్టితోనే చేయమని ఉంది. మీ శక్తిని బట్టి వెండితో బంగారంతో కూడా చేయొచ్చు, మనకంత లేదనుకోండి. ఇంకా 21 రకాల పత్రులు వాడాలి. అంటే ఆ మొక్కలను చెట్లను మనం పెంచాలి. పత్రుల కోసం బజార్కి వెళ్తే 20 రూపాయలు ఒక కట్ట చేతిలో పెట్టాడు. ఏవేవో ఆకులు ఉన్నాయి అందులో, పనికొచ్చేవి మాత్రం లేవు. పూజకు కావాల్సిన ఆ 21 రకాల పత్రులు మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ విలువలు కలిగి ఉంటాయంట. ఇంకా తదితర పూజా ద్రవ్యాలు ఈ పత్రులు జలాశయాల్లో నిమజ్జనం చేయడం అంటే ఈ ఔషధ గుణాల వలన నీటి శుద్ధి మరియు జలచరాలకు ఆహారం కూడా అందించే ఉత్తమమైన ఉద్దేశం ఉందంట దాని వెనక. అసలు మనం ఆ చెట్లనే పెంచాం, పైగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీటిని పాడు చేస్తాం. మన విజ్ఞానం మనం పాటించకుండా పక్కవాడెవడితోనో తిట్లు తినే పనులన్నీ చేస్తూ ఉంటాం. శివరాత్రి రోజు నీ ఆత్మశుద్ధి కోసం జాగరణ చేయండిరా అంటే ఇంటినే పేకాట క్లబ్ చేసేస్తాం. శివరాత్రి రోజు ధ్యానం చేస్తూ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మన బలం బలహీనత తెలుసుకోవాలంట. అక్కడి నుంచి సరిగ్గా 15 రోజులకి హోలీ వస్తుంది. ఈలోపే మనం గోల్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన రంగం సిద్ధం చేసుకొని ఉత్సాహం కోసం హోలీ జరుపుకోవాలి. ఆ తర్వాత సరిగ్గా 15 రోజులకి ఉగాది వస్తుంది. అంటే సంవత్సరానికి మొదటి రోజు. ఆ రోజు మనమే కాదు, ప్రకృతి కూడా కొత్త చిగురులతో మార్పుని ఆహ్వానిస్తుంది. అదే నూతన సంవత్సరం అంటే. ఆ రోజున మన టార్గెట్స్ కోసం మన పని మొదలు పెట్టాలి. ఇలా సిస్టమేటిక్గా ఉండడం కోసం పండగల్ని అలా డిజైన్ చేశారు పెద్దలు. చలికాలంలో చాలా పంటలను నాశనం చేసే రెక్కల పురుగులు నిద్రావస్థకు పోయి దాక్కుంటాయి మట్టిలో. అవి ఆ తరువాత కాలంలో లేచి పంట కాలంలో తీవ్రమైన నష్టం కలుగజేస్తాయి. అలా జరగకముందే మనం చేసుకునే దీపావళి వలన అవి ముందుగానే దీపాల్లో పడి చాలా వరకు పురుగులు నశిస్తాయి. రైతులకు బాగా నష్టం కలిగించే మరో జీవి ఎలుక. దాన్ని తినేది పాము. పాములు మనిషికి శత్రువులు కాదు అని చెప్పేదే నాగుల చవితి. పామును కూడా మనం రక్షించాలి అనేది ఆ పండుగ ఉద్దేశం. మనమేమో ఉన్న పుట్టలకు కన్నాలు పెట్టి టపాసులు కాల్చి నానా గోల చేసి ఉన్న పాముల్ని తరిమేస్తాం. కొత్త పంట ఇంటికి వచ్చిన రోజు ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. పాత వస్తువులు చెత్త ఉంటే నిల్వలో ధాన్యం పాడయ్యే అవకాశం ఉంది. అంతేకాక ఇంటి శుభ్రత ఆరోగ్యానికి కూడా అవసరం కదా. అందుకు ఉద్దేశించిందే భోగి, పాత వస్తువులను దహించే పండుగ. ఋతువుల్లో మార్పులను ఖచ్చితంగా గుర్తించి సూర్యభగవాను ఆరాధించే ఆనాటి విజ్ఞానమే సంక్రాంతి పండుగ. రైతుల జీవితంలో ఎనలేని అనుబంధం ఉన్న పశు సంపదను కొల్చే పండుగ కనుమ. ఇలా ప్రతి పండుగకు ప్రకృతి ఆరాధనతో సంబంధం ఉంది. ఒక్కొక్క దేవుని వాహనంగా ఒక్కొక్క జంతువు ఉండడం కూడా మన పురాణాలు ప్రకృతికి ఇచ్చిన ప్రాధాన్యతే. ఇవన్నీ వదిలేసి మనం వికృతమైన ఆలోచనలు కలిపి పండగలలో రికార్డింగ్ డ్యాన్సులు, హోరెత్తించే మైక్ సెట్లు, ఏరులై పారే మద్యం, ఇవన్నీ మన ప్రస్తుత పండుగలు. వీటికి తోడు పండగొస్తే చాలు న్యూస్ ఛానల్స్లో ఏ రోజు పర్యావరణం గురించి కనీసం ఆలోచించని అపరవిజ్ఞాన వితండవాదులు కేవలం మన పండగల వల్లనే వాతావరణం సర్వనాశనం అయిపోతుంది అన్నట్టు కామెంట్లు చేస్తూ అసలు పండగలు జరుపుకోవడమే అనాగరికం అనే ఫీలింగ్ తెప్పించేస్తుంటారు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే పండుగలే ప్రకృతి, ప్రకృతే ఒక పెద్ద పండుగ అని గుర్తించి చక్కగా ఆచారాల ప్రకారం పండగ చేసుకుందాం. కేవలం పండగ రోజునే కాకుండా దాని వెనక ఉన్న గొప్ప ఉద్దేశం గ్రహించి ప్రకృతిని కాపాడుదాం.